2 విషయాలు ఇప్పుడు వరకు చెప్పాను. ఒకటి, మన దేవుని పేస్, దేవుని స్పీడ్ మనం మెయింటైన్ చేయాలి. దేవుడు ఆగినప్పుడు మనం ఆగాలి. దేవుడు కొన్నిసార్లు చెప్తాడు, వెయిట్, నా సమయం ఇంకనూ రాలేదు. అక్కడ మనం ఏం చేయాలి? ఆగాలి. దేవునితో కూడా నడుస్తున్న వారు ఇంకా కొంచెం స్పీడ్గా రండి. దేవునికి ఇచ్చే విషయంలో మనం చాలా స్లో ఉంటాం కదా. ప్రభువుకి ఇవ్వండి అని చెప్పిన దగ్గర మనం ఎలా ఉంటాం? మనం స్లో ఉంటాం. మన బ్లెస్సింగ్స్ పొందడానికి మనం చాలా వేగంగా ఉంటాం. లార్డ్ కుమ్మరించు, కుమ్మరించు, కుమ్మరించు. దేవుడు బ్లెస్సింగ్స్ కుమ్మరించడానికి ఒబీడియన్స్ కూడా అంత స్పీడ్లో ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో మనం చాలా స్లో. పర్సు తీస్తే అందులో నుంచి నలిగిపోయినది, ఆ చిన్నది బయటికి గుంచి అదే మనం అర్పణ వేసేది. ఆ పెద్దోడు అక్కడ ఉన్నాడు, పోయే దారిలో మటన్ షాపులో ఇవ్వాలి. ఇప్పుడు సిస్టమ్ అంతా మారింది, గూగుల్ పే, ఫోన్పే అంతా వచ్చింది కనుక అదంతా ఇంపార్టెంట్ కాదు. కానీ మన మనస్సు చెప్తున్నా నేను, దేవునికి ఇచ్చే విషయంలో మనం చాలాసార్లు స్లో ఉంటాం. అప్పుడు దేవుడు పుష్ చేస్తే తప్ప ఇవ్వం. కొన్నిసార్లు దేవుడు పుష్ చేస్తాడు, లే ఇవ్వు అని అన్నప్పుడే మనం ఇస్తాం. అప్పుడు వరకు మనం ఇవ్వం. కొన్నిసార్లు మనం వెనక ఉంటాం, దేవుడు ముందు ఉంటాడు. కొన్నిసార్లు దేవుని కంటే ముందు ఉరుకుతాం. మనం దేవుని కంటే ముందు ఉరికితే ఏం జరుగుతుందో తెలుసా? ప్రిమచ్యువల్ బేబీస్ పుడతారు. స్పిరిచువలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్. ప్రిమచ్యువర్ బేబీ పుడితే ఏమవుతుంది? ఇంక్యుబేటర్లో బేబీ, మనం వరాందలో. అదో బ్లెస్సింగ్ కాదు, అది చాలా కష్టతరమైన ఒక అనుభవం. టైమ్లీ బ్లెస్సింగ్ కొరకే ప్రార్థన చేయండి. దేవా, నా జీవితంలో బ్లెస్సింగ్ టైమ్లీ ఇవ్వాలి అని ప్రార్థన చేయాలి. కొందరి వివాహం లేట్ అవుతూ ఉండే పేరెంట్స్కి చాలా కలవరం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత డిలే చేసినా తగిన బ్లెస్సింగ్ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. సో ఎప్పుడు కూడా దేవుడు ఒక కార్యం చేయడానికి డిలే చేశాడు అని చెప్పి కంగారు పడొద్దు. దేవుడు ఆ కార్యంలో ఖచ్చితంగా మీరు ఊహించిన దానికన్నా శ్రేష్టమైన దీవెనలు దేవుడు ఇస్తాడు. ఉద్యోగం రాలేదు, నాతో కూడా చదివిన వాళ్ళకి అందరికీ ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం రాలేదు అని కొంతమంది. నేను మీకు తెలియపరుస్తున్నాను, నిరాశ చెందకండి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కాలేదని నిరాశ చెందకండి. God has his own plan at the right time. దేవుడు తన సమయంలో అన్నీ చేస్తారు. 25 yearsలో మ్యారేజ్ అయింది అమ్మాయికి, అదృష్టవంతురాలు. 35 years వరకు కూడా పిల్లలు పుట్టలేదు. ఎంత కలవరం లేదా? 33 yearsలో మ్యారేజ్ అయింది, 34 yearsలో బాబు పుట్టాడు. అది దీవెన కదా? చెప్పండి. 25 yearsలో పెళ్ళి అయి 34 సంవత్సరాలు కంగారపడి తిరిగే బదులు 33 సంవత్సరంలో పెళ్ళి అయింది, 34వ సంవత్సరం బాబు పుట్టాడు లేక పాప పుట్టారు అంటే అది నిజంగా బ్లెస్సింగ్. కనుక ఎల్లప్పుడూ ఒకటి నేర్చుకోండి, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటికీ థ్యాంక్స్. దేవుడు మా జీవితంలో ఈ డిలే ఎందుకు అనుమతించాడు అంటే గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ పర్పస్. దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. నీ జీవితం దేవునికి వరకు ప్రత్యేకింపబడినది అయితే నువ్వు కలత చెందవద్దు, నిన్ను దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు. కొంతమంది ఈ సందేశాలు విని వారు దాగుకొని ఉన్నారు, కానీ వారి హృదయంలో దేవుడు మాట్లాడుచున్నటువంటిది వారు గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు నీ జీవితంలో డిలే చేయడం అదో డినయల్ కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. డిలే ఈజ్ నాట్ డినయల్. గాడ్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. గాడ్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆఫ్ యువర్ లైఫ్. మ్యారేజ్ డిలే అవుతుంది అని చెప్పి ఇంకా ఎవడో ఒకటి చేసేద్దాం అని అనుకోకు. You wait for the Lord. God will bring the right partner at the right time.
జాబ్ దొరకలేదు అని కంగారపడి సర్టిఫికెట్లు చింపకు. అది మళ్ళీ అవసరం పడుతుంది. ఇంకా నాకెందుకు సర్టిఫికెట్ అని అనుకోకు. దేవుడు తగిన సమయంలో కార్యం చేస్తాడు. అద్భుతమైన కార్యములు దేవుడు చేస్తాడు గనక దేవుని కోసం ఎదురు చూడు. ఆయన నీ కొరకు సమస్త కార్యములు చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు. ఆశ్చర్యమైన కార్యములు మీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని తీసుకొని ప్రయాణం వెళుచున్నప్పుడు మూడవదిగా ఆయన మనల్ని ప్రోగ్రెస్లోకి నడిపిస్తాడు, అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. దేవునితో ప్రారంభం చేసి కుప్పగూలిన వాళ్ళు ఎవరూ లేరు. అలా కుప్పగూలిన వాళ్ళు ఖచ్చితంగా హిపోక్రైట్స్ అయి ఉండాలి, వేషధారులై ఉండాలి. ఎందుకు తెలుసా? దేవునితో జీవితం ప్రారంభించిన వారందరూ ఆశీర్వదింపబడతారు, ఐశ్వర్యవంతులుగా మారుతారు. ఈ లోకం సగం దేవుడు సగం టీం ఉన్నారా? వారి జీవితంలో బహుశా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అంతా దేవుడే అని చెప్తే కుదరదు. కొంత మనది కూడా ఉండాలి, కొంత మన సంప్రదాయం కూడా ఉండాలి. మొదట మనం భారతీయులం కదా, కాబట్టి మన సంప్రదాయాలన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్. ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ గాడ్, యూ హ్యావ్ టు ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్. ఆయన అడుగు జాడలో నువ్వు నడవాలి. దేవుని చిత్తం నెరవేర్చడానికి పిలువబడిన దేవుని బిడ్డలు దేవుని ఆలోచన చొప్పున నడవాలి. నీ ఆత్మీయ నాయకునికి, మీ ఆత్మీయ తండ్రికి అడగాలి, నేనేమేం చేయాలని మీరు సజెస్ట్ చేస్తారు. అవే మేము చేస్తాం. మేము అన్నీ చేస్తాం. మీరు ఒక స్టాంప్, ఒక అప్రూవల్ ఇచ్చేస్తే చాలు. మీరు రాకపోయినా పర్వాలేదు. అది దేవుని సంకల్పం కాదు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ బ్లెస్సింగ్, if you want to become a blessing, you need to walk according to God's plan. Then he will progress you, he will make you rich, he will make you strong, he will make you flourished. దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా చేయడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉన్న ఒక సమర్పణ మీ జీవితంలో అవసరమై ఉంది. హానోకు దేవునితో కూడా నడిచాడు, ఆయన అడుగులు స్థిరపరచబడ్డది. హల్లెలూయా. మొదటి స్టెప్ మన పిల్లలు వేసినది మీకు గుర్తుందా? మనం పట్టుకోకుండా ఆ మొదటి స్టెప్, వారి బాడీ అంతా షివర్ అవుతూ ఉంటాయి, వారి టోటలీ షేక్ అయ్యారు. కానీ మనం చాలా ప్రోత్సాహనం ఇచ్చినాం. ఎస్ యూ కమ్. కింద పడ్డాడు, మళ్ళీ లేచాడు. ఆ మొదటి స్టెప్ వేయడానికి వాడు తిప్పలు పడినప్పుడు మనం ఎంతో ప్రోత్సాహం ఇచ్చాం. దేవుడు కూడా మన జీవితంలో అలా చేస్తాడు. నీకేం నడవడం రాదు, నువ్వు నడవవు పో అని చెప్తే వాడు 3 రోజుల తర్వాత మళ్ళీ నడుస్తాడు కదా. కాబట్టి దేవుడు అలా ఎప్పుడు చేయడు, మనల్ని నడిపిస్తాడు. నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవడు. ఎస్, ఆయన మన జీవితాన్ని అద్భుతంగా నడిపిస్తాడు. ఈ చిన్ని కుటుంబాన్ని అద్భుతంగా నడిపిస్తాడు. మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన కృప, ఆయన సమాధానం మన జీవితంలో మనం అనుభవించడానికి ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఆయనతో కూడా మనం సింపుల్ స్టెప్ మనం వేసినప్పుడు, విశ్వాసముతో మొదటి స్టెప్ మనం వేసినప్పుడు, దేవుడు మన అడుగులను స్థిరపరచడానికి తగిన ప్రోత్సాహనం మనకు అనుగ్రహించాడు, మనల్ని ఆదరించాడు, ఆయన మనల్ని ముందుకు నడిపించాడు. పరలోకపు ఏంజల్స్ మన నడతను చూచి ఆశ్చర్యపోయారు. ఈ మానవుడు దేవునితో కూడా నడవడమా? మనమేమో ముఖం కప్పుకొని, పాదాలు కప్పుకొని ఆయనను స్తుతిస్తూ ఉంటే, దేవునితో ముచ్చట్లు పెట్టుకొని నడుస్తున్న మానవుని చూచి పరలోకపు దూతలకు కూడా అసూయ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఎంత గొప్ప స్థాయికి ఆశీర్వదించారండి. ఇదొక గొప్ప ప్రివిలేజ్.
దేవునితో కూడా నడవడం అనేటువంటిది గొప్ప ప్రివిలేజ్. దేవుని చిత్తం నెరవేర్చడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన అద్భుతకరుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆయన మన నడతను స్థిరపరుస్తూ ముందుకు నడిపిస్తాడు. సిరీస్ ఆఫ్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. ఒకదాని వెనకాల ఇంకొకటై బ్లెస్సింగ్స్ దేవుడివ్వడానికి, దేవుని అడుగుజాడలో నడవడానికి ప్రయత్నం చేయండి. దేవునితో కూడా నడవడానికి ప్రయత్నం చేయండి. ఆయన మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయువాడు అని గ్రహించి ఉత్సాహముతో దేవునితో కూడా నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. వాకింగ్ విత్ గాడ్ మీన్స్ షేరింగ్ ఇంటిమసీ. దేవునితో మనకున్న ఇంటిమసీ పెరగడం. మనం సపోజ్ సీఎం గారితో నడుస్తున్నారనుకో, మనం బహుశా పిఎం గారితో నడుస్తున్నాం అనుకో, వారితో మనకున్న ఇంటిమసీ పెరుగుతుంది. అప్పుడు ఎవరైనా సైగ చేస్తారు, నా గురించి ఒక్క మాట చెప్పు అన్నా, నన్ను కూడా పిలువు, ఒక బొక్కే ఇవ్వాలని ఉంది. అప్పుడు ఆయన ఏమంటాడు, వెనక నుంచి వచ్చేసేయి, దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కొంచెం స్థలం ఇవ్వండి అని సైగ చేస్తాం, మనం వెంటనే బొకే అందిస్తాం కదా. ఇంటిమసీ విత్ గాడ్, ఫ్రీడమ్. దేవుడు మనకు ఫ్రీడమ్ ఇస్తున్నాడు. దేవునితో కూడా నడవడం ద్వారా భయం లేకుండా మన విషయాలు ఆయనకు మనం చెప్పగలుగుతాం. దేవునికి స్తోత్రం. మన పిల్లలు పరిగెడుతూ వచ్చి మన ఒడిలో కూర్చుంటారు. వారికి ఏమైనా పర్మిషన్ అవసరమా? వారికి ఎవరైనా సెక్యూరిటీ వారిని ఆపుతారా? ఎవరు ఆపరు. మన పిల్లలు వచ్చి, మన మనవన్లు వచ్చి తాతయ్య దగ్గరికి వస్తూ ఉంటే ఎవరు ఆపరు. ఏ బిజీ టైం అయినా మనమడు వస్తున్నాడంటే తాతయ్య గారు ఆగుతారు, కమ్ కమ్ అని పిలుస్తారు. వచ్చినప్పుడు అందరికీ పరిచయం చేస్తారు, నా మనవడు అని పరిచయం చేస్తాడు. ఇంటిమసీ. దేవునితో నీకు ఇంటిమసీ ఉంటే యూ కెన్ టాక్ ఎనీథింగ్. అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడవచ్చని కాదు. ఏ ఇష్యూ అయినా, ఏ క్రిటికల్ సిచ్యువేషన్ అయినా యూ కెన్ ఆస్క్ హిమ్ ఫర్ హిస్ గైడెన్స్, ఫర్ హిస్ ఇమ్మీడియట్ హెల్ప్, ఎమర్జెన్సీ హెల్ప్. కొన్నిసార్లు మనకు ఎమర్జెన్సీగా సహాయం దొరకడం, అది జరుగుతూ ఉంటే మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. లాస్ట్ వీక్ నేను మీకు చెప్పాను, నేను ఒక హాస్పిటల్ వెళ్తే ఆ హాస్పిటల్లో డిఫరెంట్ ఫ్లోర్స్లో ఉన్న డాక్టర్స్, నర్సెస్ వారు వచ్చి కలవడం, మేము వెళ్ళిన పని సజావుగా కంప్లీట్ చేయడానికి వారందరూ సహాయపడడం, అది చాలా అద్భుతమైనటువంటిది. మన జీవితంలో దేవుడు మనకు అండగా ఉంటే ప్రతి చోట కూడా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నా కుమారుడు వస్తున్నాడు, దారి సిద్ధపరచుకో. నా కుమార్తె వస్తున్నారు, ఆటంకములను తొలగించు. మీ జీవితంలో మీరు ఊహించని అద్భుతాలు, మీరు ఊహించని ఆశీర్వాదాలు దేవుడు మీ జీవితంలో అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. అది మాత్రమే కాదు, ఇఫ్ యూ వాక్ విత్ గాడ్, హీ విల్ టేక్ యూ టు ద డెస్టినీ. నీవు ఆశించిన డెస్టినీకి దేవుడు నిన్ను తీసుకుపోతాడు. సో దేవునితో కూడా నడవడం అనేటువంటిది కొంచెం కష్టతరమైన, డిసిప్లిన్ కలిగి నడవడం ప్రారంభించిన తర్వాత మనకు కష్టంగా ఉండదు. దేవుడు వాటిని మనకు అనుకూలపరుస్తాడు. డిసిప్లిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. పొద్దున లేచి ప్రార్థన చేయడం కొంతమందికి ఇష్టం ఉండదు. అదొక డిసిప్లిన్లో ఒక భాగంగా మార్చామనుకో, ఆ టైంకి అలారం లేకుండానే మీరు లేచేస్తారు. మీరు అలారం పెట్టి ఒక వారం రోజులు లేవండి, తర్వాత అలారం పెట్టకు, ఆ టైంలో మీరు లేచేస్తారు. ఎందుకంటే మీ శరీరం దానికి అడ్జస్ట్ అయిపోయింది. ఆ టైంలో మీరు లేవాలనేటువంటిది మీ బాడీ మీకు రిమైండ్ చేస్తూ ఉంటుంది. కనుక దేవునితో కూడా నడవడం, దైవ చిత్తం నెరవేర్చడం
ఆయనకిష్టులుగా జీవించడం అది మన జీవిత విధానంగా మారాలి. దేవునికి ఇష్టమైన కార్యం చేయడానికి మన జీవితాన్ని మనం సమర్పించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన కృపామయుడు. ఆయన తన బిడ్డలను ఏనాడు విడువడు, ఎడబాయుడు. వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హానోకును దేవుడు ఒకరోజు అడిగాడు, హానోకు, చాలా రోజుల నుంచి నువ్వు నాతో నడుస్తున్నావు. ప్రతిరోజు సాయంత్రం నువ్వు నీ ఇంటికి వెళ్ళి నీ ఫ్యామిలీతో ఉంటున్నావు. ఇదిగో ఇప్పుడు నా ఇల్లు దగ్గరగా ఉంది, నువ్వు నా ఇంటికి వస్తావా, మీ ఇంటికి నిన్ను తోలుమంటారా అని అడిగి ఉండొచ్చు. హానోకు చెప్పాడు, ఒక్క మాట భార్యకి చెప్పి వస్తే బాగుండు. ఆమెకు ఒక మాట చెప్పలేదు. 4 చెక్స్ సైన్ చేసి ఇవ్వాల్సింది, అది ఇవ్వలేదు. కొన్ని అర్జెంట్ కార్యాలు అక్కడ చేసేది ఉండే, ఒక్కరోజు టైం ఇస్తే బాగుండే. హానోకు అడగలే. హానోకు చెప్పాడు, నేను వస్తున్నానన్నాడు. అందుకే హానోకు మళ్ళీ కనబడలేదు. దేవుడు అతని కొనిపోబడ్డాడు అని పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తాం. దేవునితో కూడా యుగ యుగములు నివసించటం ఎంత గొప్ప ధన్యత. మనం ఈ లోకంలో 100 సంవత్సరాలు బ్రతికి ఆయన సన్నిధి చేరాలని మనం ఆశ చూస్తున్నాం. దేవునికి మన గురించిన ప్రణాళిక ఎలా ఉందో మనకు తెలియదు. ఆయన ప్రణాళిక నెరవేరడానికి మనల్ని మనం సమర్పించాలి. ఈ లోకంలో మనదండు మన ఇష్టానుసారంగా ఏమీ ఉండకూడదు. తండ్రి, ఈ సమస్తం నీ చిత్తానుసారంగా నెరవేరునుగాక అని మనం చెప్పాలి. అయినను నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తం నెరవేరునుగాక అని ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సమర్పించినట్లయితే అద్భుతమైన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఈ లోకములో జీవించడానికి మనకు కావలసిన వాటన్నిటినీ దాని సమయంలో దేవుడు దయచేస్తాడు. హానోకు భార్య పిల్లలు వద్దు, వేరే వేషం వేసుకో, నా వెంటరా అని దేవుడు పిలవలే. అందరి మాట చాలా జాగ్రత్తగా వినాలి. దేవునితో కూడా నడవడం భార్య ఇబ్బంది అనుకుంటున్నారు కొందరికి, కుటుంబం ఇబ్బంది అనుకుంటున్నారు కొందరికి. కానీ దేవుడు అలా చెప్పలే. అతడు కుమారులను కుమార్తెలను కన్నాడు. దేవునితో కూడా నడుస్తూ కుటుంబ జీవితం కొనసాగించారు. ఏదో భ్రమలో పడి పరిశుద్ధ వేషం వేసుకొని పరిశుద్ధ జీవితం కొనసాగించాలని దేవుడు అనుకోవడం లేదు. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దేర్ ఫ్యామిలీ. అందరూ కూడా శారీరక అవసరతలు తీర్చుకోవడానికి కుటుంబ బంధం కలిగి ఉండాలి. దేవుని చిత్తం నెరవేరుస్తూ ఉండాలి. దేవునితో కూడా డీసెంట్గా నడవడానికి ప్రయత్నం చేయాలి. ఇది దేవుని చిత్తం. కనుక దేవునికి ఇష్టలుగా జీవించడానికి మన జీవితాన్ని సమర్పించాలి. ప్రియ మిత్రమా, నీ జీవితంలో ఏదైనా పొరపాటు డిసిషన్ తీసుకొని వివాహం లేకుండానే జీవిస్తేనే దేవుడు సంతోషిస్తాడు అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అనుకున్నట్లయితే వాక్యం అలా చెప్పడం లేదు సుమా. మీ జీవితంలో నీవు నీ శరీరమును అదుపులో ఉంచి కంట్రోల్ చేయగలిగినట్లయితే వండర్ఫుల్. ఒకవేళ నీ స్పిరిచువల్ లైఫ్ దెబ్బతినుచున్నది, నీవు ఆత్మీయంగా ఎదగలేకపోవచ్చున్నావు అని అనుకున్నట్లయితే బెటర్ యూ డిసిషన్ చేంజ్ చేసుకోండి. దేవుని చిత్తానుసారంగా నడవడానికి నీకు ఒక కుటుంబం అవసరం అని దేవుడు అనుకున్నట్లయితే నువ్వు ఆ నిర్ణయం తీసుకోవడం మంచిదే. జీవితంలో దేవునికి ఇష్టలుగా జీవించడానికి ఒక చక్కని నిర్ణయం తీసుకొని దేవుని కోసం నడవండి, దైవ చిత్తం నెరవేర్చండి. హానోకు దేవునితో కూడా నడిచాడు. తన కుమారులను కుమార్తెలను దేవుని కృపలు పెంచాడు. కనుక ఈ దినమందు తలలు వంచి ప్రార్థన చేస్తుండగా ఆయన కృప నిమిత్తమై మనల్ని మనం సమర్పిద్దాం. ఆయనకిష్టులుగా ఉండడానికి మనం తీర్మానం తీసుకుందాం. ఒక ఉత్తమమైన కుటుంబ జీవితం దేవుడు మనకిచ్చాడు. దాన్ని చక్కగా మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుదాం. భార్య కలిగి ఉన్నవాడు భార్యను ఎక్కడో పంపించి నువ్వెక్కడో సేవకు పోయి అది దైవ చిత్తం కాదు. భార్యను కలిగి ఉన్నవారు భార్యతో కలిసి సువార్త పరిచర్యలో ఉండాలి. మీరు దేవునికి ప్రియమైన బిడ్డలుగా నడవాలి, దైవ చిత్తం నెరవేర్చాలి. దుష్టుడు మీ జీవితంలో ఏ కీడు కలుగ చేయకుండా ఉండడానికి విశ్వాసంలో, ప్రార్థనలో, ఆత్మీయ జీవితంలో మీరు సమర్పణ కలిగిన వారిగా ఉండాలని ప్రభు కోరుచున్నారు. ఈ దినమందు దేవుని సన్నిధిలో మన హృదయాలను సమర్పిద్దాం. ఉత్తమమైన నిర్ణయం తీసుకుందాం. తలలు వంచుదాం.
మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకు స్తోత్రం. హానోక్ దేవునితో కూడా నడిచాడు, దేవుడు అతని కొనిపోయాడు. తండ్రి, మా జీవితంలో నీ చిత్తం నెరవేర్చు బిడ్డలుగా, నీకిష్టులుగా నడుచుచున్న ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ జీవిత యాత్రలో నిన్ను విడిచి ఒక క్షణం మేము ఉండకుండా నీ అడుగుజాడలో నడుస్తూ నిన్ను మహిమపరుస్తూ మా పనులు చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, నీ కాపుదల మాకు అనుగ్రహించమని, మీ దీవెనలు మాకు దయచేయమని, కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.